తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్సీపీ జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ సూచిస్తున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది ఈ రెండు ఎన్నికల్లో గెలవడానికి. కాబట్టి వైఎస్ఆర్సీపీ జాగ్రత్తగా ఉండాలన్నది హర్షకుమార్ వాదన. హర్షకుమార్ ప్రధానంగా ఈ అంశం చెప్పడానికి ప్రధాన కారణం ఇటీవల ఉభయ గోదావరి జిల్లాలో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ అక్రమాలకు పాల్పడిందన్నది ప్రధానంగా హర్షకుమార్ ఆరోపణ. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బ్యాలెట్ బాక్సులను ఏలూరు కలెక్టరేట్ లో ఉంచారు. అయితే పోలింగ్ కు కౌంటింగ్ మధ్య 5 రోజుల గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ లోనే ఏదో ఒక రాత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కౌంటింగ్ కేంద్రాల్లోకి వెళ్లి అక్కడ తమకు అనుకూలంగా ఓట్లు వేసుకున్నారు. అవి ప్రజలు వేసిన ఓట్లు కాదన్నది హర్షకుమార్ ఆరోపణ. ఈ ఆరోపణకు ప్రధానంగా హర్షకుమార్ ప్రస్తావిస్తున్నటువంటి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఆ ఎన్నికల్లో 12,500 13,500 ఈ మధ్యనే అటు ఇటుగా ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్ లోనూ ఇదే విధంగా వచ్చాయి. ఓట్లు గుద్దినట్టుగా ఈ అంశం ద్వారా స్పష్టమవుతుందని హర్షకుమార్ మాట్లాడుతున్నటువంటి సందర్భం. కాబట్టి ప్రత్యక్షంగా తాను చూసినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే సందర్భంలో ఒంటిమిట్టలో గెలవడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ జాగ్రత్తగా ఉండాలని హర్షకుమార్ సూచిస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రం ముందు కాపలా ఉండాలి. 24 గంటలు కాపలా ఉండాలి. నైట్ విజన్ కెమెరాలతో కాపలా ఉండాలి. అందుకు పర్మిషన్ తీసుకోండి అంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు హర్షకుమార్ సూచిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా అదే స్థాయిలో సంసిద్ధంగా ఉన్నారు. ఒకవేళ హర్షకుమార్ ఆరోపించినట్టు జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది. కాబట్టి వైఎస్ఆర్సీపీ అంతే స్థాయిలో సన్నద్ధంగా ఉంది, అలర్ట్ గా ఉంది. అయితే పోలింగ్ రోజున తమకు అనుకూలంగా ట్రెండ్స్ రాకపోతే తెలుగుదేశం పార్టీ ఎంతకైనా తెగించే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి మాట. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక రోజు నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలుగుదేశం పార్టీ కుట్రలను అడ్డుకోవాలి, కుతంత్రాలను, కుయుక్తులను అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నటువంటి సందర్భం. వాస్తవంగా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ఇంత ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకోవడానికి కారణం పులివెందుల వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తుపైన గెలిచినటువంటి అభ్యర్థి లేరు అనడం అతిశయోక్తి కాదు. ఆ స్థాయిలో వైఎస్ఆర్సీపీకి, వైఎస్ కుటుంబానికి పులివెందుల నియోజకవర్గంలో బలం ఉంటుంది. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గెలిచినప్పటికీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో ఉన్నటువంటి కక్షల నేపథ్యంలో, వర్గాల నేపథ్యంలో గెలిచి ఉంటారు. కానీ తెలుగుదేశం పార్టీ గుర్తుపై మాత్రం గెలవలేదు. కాబట్టి ఇలాంటి చోట గెలిచి తమ సత్తా చాటాలి, వైఎస్ కంచుకోటలో గెలిచామని చూపించాలన్నది తెలుగుదేశం పార్టీ ఆరాటం. ఆ ఆరాటంలో భాగంగానే ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది, చతురంగ బలాలను మోహరిస్తోంది. అధికారుల్ని, పోలీసుల్ని అందరినీ చెప్పు చేతుల్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీని భయభ్రాంతులకు గురి చేస్తోంది. పోలింగ్ కేంద్రానికి రావడానికి కూడా భయపడే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నటువంటి సందర్భంలో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికను చూసినప్పుడు 2014-19 సమయంలో అధికారంలో ఉన్నప్పుడు కడప జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు ఇదే విధంగా వ్యవహరించారు. ఆ రోజు ఇదే విధంగా వ్యవహరించి బీటెక్ రవిని ఎమ్మెల్సీ చేశారు. వైఎస్ కుటుంబ సభ్యుడైనటువంటి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించారు. ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించారు మొదటిసారి వైఎస్ కుటుంబ సభ్యుడిని. ఇప్పుడు వైఎస్ కంచుకోటలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పులివెందుల్లో గెలిచి తమ సత్తా చాటాలన్నది తెలుగుదేశం పార్టీ వ్యూహం. అందులో భాగంగానే ఎంతకైనా తెగించడానికి సిద్ధపడింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యంత్రాంగం మొత్తం బ్యాచ్లుగా దిగి ప్రచారం నిర్వహిస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ పులివెందుల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు, ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ జాగ్రత్తతో వ్యవహరించాలి. అప్పుడే ఈ ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలిచినా అది గెలుపు కాదు, ఎందుకంటే అది ప్రజా తీర్పు కాదు. వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నటువంటి చోట, వైఎస్ఆర్సీపీ కంచుకోట అయినటువంటి చోట గెలవడం తెలుగుదేశం పార్టీకి సాధ్యం కాదు. ఒకవేళ గెలిస్తే అది అక్రమ పద్ధతుల్లో గెలిచినట్టే అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.